దేవుడు అంటున్నాడు, నువ్వు దశమ భాగం ఇస్తే ఓహో నీ పొలం మీదకి వచ్చే పురుగులన్నిటిని నేను గద్దించేస్తాను, నువ్వు మందు కొట్టక్కర్లేదు, నేనే గద్దించేస్తాను అంటున్నాడు. నీ పొలం మీదకి వచ్చే పురుగులన్నిటిని నేను గద్దించేస్తాను, నువ్వు మందు కొట్టక్కర్లేదు, నేనే గద్దించేస్తాను అంటున్నాడు. అద్భుతం. మా వాళ్ళు R15 కొన్నారు కొత్తది, మంచిది. ఇద్దరం రేస్ పెట్టుకుని వెళ్తున్నాం. ఈ లోపల కరెక్ట్గా చిన్న వాళ్ళ దగ్గరకు వచ్చేటప్పుడు కల్లా వాడు 100-120 లో ఉన్నాడు, నేను 100-120 లో ఉన్నాను. ఏం జరిగింది? సో సిబిసికి గేర్లు కింద నుంచి పైకి అయ్యాయి, పై నుంచి నొక్కటం కదా. సో నా కాలు ఎప్పుడు కిందే ఉండేది. అయన్నొద్దు, పాయింట్కి రా. కరెక్ట్ గా చిన్న వాళ్ళ దగ్గర కారు గుద్దటం బైక్ తో పాటు ఎగిరి పడ్డాను. నా కాలు ఆ గేర్ దాంట్లో ఇరుక్కుపోయి బండితో పాటు కాలు వెళ్ళిపోయింది. నేను ఒక పక్క వచ్చాను. ఏమిటండి మీరు మాట్లాడేది? లెగ్స్ చూస్తే నా లెఫ్ట్ లెగ్ కనిపించట్లా. నాకు అర్థం కాలేదు సార్. ఒక్కవేళ నా కాలు గనక బాగైతే ఇక నేను నీ సేవ చేయటం ఎవ్వడు ఆపలేడు ప్రభు అని ఆ రోజు తీర్మానం చేసుకున్నా. కథ ఇంకా అవలా, చెప్పు. 1 ఇంచు పెద్దదవలా, 1 ఇంచు చిన్నదవలా, ఎగ్జాక్ట్ గా దేవుడు ఈ రోజు నన్ను మీ అందరి ముందు నిలబెట్టాడు. నా కాళ్ళు నాకు తిరిగి దేవుడు స్వస్థపరిచాడు. ఒరే నేను చూపిస్తా. అరే నిన్ను నమ్మితే పువ్వుని పూసుకున్నట్టే నా ముఖాన్నే పడుతుంది ఆ ఎంగిలి. ఏ స్నామంలో నాకు లక్షలు వచ్చింది కాక, దేవుడు అట్లా ప్రార్థన చేస్తే నాకు 3.5 లక్షలు దేవుడు నాకు ఇవ్వడం జరిగింది. నువ్వు నీ కరపత్రం ఇవ్వడానికి వచ్చా, మేము మా బొట్టు పెడతాం పెట్టించుకుంటున్నాం. అప్పుడు ఏం చేస్తున్నారు మనోళ్ళు? అట్లయితే మీ బొట్టు మాకొద్దు, మా సువార్త మీకొద్దు అని పోతున్నారు. అట్లా కాదు. సరే నేను ఇచ్చే కరపత్రం తీసుకో, సరే నువ్వు బొట్టు పెడతానంటున్నావు కదా, పెట్టు, బొట్టు పెట్టు. అయితే ఒక నిలువు గీత ఒక అడ్డగీత పెట్టు. ఓహో మిత్రులారా, వీడియో నక్క తెలియ చూశారు కదా. ఇప్పుడు మీరు కూడా ఒక కండిషన్ పెట్టండి. ఏమని? ఇప్పుడు నువ్వు కరపత్రం ఇస్తున్నావు కదా, ఆ కరపత్రంలో శ్రీకృష్ణుడే దేవాది దేవుడు, యేసు ఆయన్నే మొక్కాడని చెప్పి రాసి ఇవ్వమనండి. బొట్టు వాళ్ళకి కావలసినట్టుగా పెట్టాలి అన్నప్పుడు ఆ కరపత్రం కూడా మీకు కావలసినట్టుగా రాసి ఇవ్వమనండి. అయిపోయింది కదా, ప్రాబ్లం సాల్వ్. మొన్న పండు తిన్నాను, ఇంటికి వెళ్ళేసరికి 50,000 బ్యాంకులో అప్పు తీరిపోయింది. వావ్, హల్లెలూయా. పండు తిని ఇంటికి వెళ్ళారట, పోయిన వారం తీరిపోయింది. 50,000 అప్పు తీరిపోయింది. 20,000 ఇంకా ఎక్స్ట్రా ఇచ్చారు. 20,000 ఎక్స్ట్రా ఇచ్చారు. ఇంకా ఎక్స్ట్రా ఇచ్చారు. వావ్, దేవుడికి అడిగే చెప్పలు కొడదాం. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. మనందరికి స్థలం పరలోకంలో ఉంది, తెలుసా మీకు ఈ విషయం? ఇది ఎప్పుడు పెట్టారు? కానీ దాన్ని మనం కొనుక్కోవాలి వెలపెట్టి. అది ఉండాలంటే ఓన్లీ 2,400 కిలోమీటర్లే ఉంది పరలోకం. ఏంటి బాబన్న ఇంకోసారి ఓన్లీ 2,400 కిలోమీటర్లే ఉంది పరలోకం. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఆయన ఏ రోజు వస్తాడో తెలియదు, ఈ రోజు వస్తాడా, రేపు వస్తాడా, ఎల్లుండి వస్తాడో తెలియదు, కానీ త్వరగా వస్తాడు. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిజాక్ ఆక్ పాక్ కరే పాక్లే చెప్పావు. ఇప్పుడు దాకా చనిపోయిన వాళ్ళంతా పరలోకంలో వెళ్ళా, నరకం కూడా ఇంకా ఓపెన్ చేయాల, పరలోకం కూడా ఓపెన్ చేయాల.